కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందురు. ఏమైనా దేవుని బిడ్డలు ఈ చోట దేవుడు ప్రవక్త అయిన యాజకుడైన ఏలితో మాట్లాడుతున్నాడు ఒక ప్రవక్త ద్వారా. ఏలి దేవుని మాటకు అవిధేయుడి, దేవుని చింతన చేయకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మాత్రమే కాకుండా తన పిల్లలు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే ఎవరి కాలంలో ఉన్న తన పిల్లలు ఏమాత్రం కూడా గర్వించకుండా వారు దేవాలయ ప్రాంగణంలో చేస్తున్న అసహ్య కార్యాలను తండ్రి గర్తించి బుద్ధి చెప్పకుండా వాళ్ళని భరించి సహించడు. దేవుడి కంటే కూడా తన పిల్లల్ని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిగా ఒక యాజకుడు చూడగలరు. ఆ యాజకుడికి ప్రవచనాన్ని దేవుడు పంపించాడు. నీవు నా నామాన్ని ఘనపరచకుండా, నన్ను గొప్ప చేయకుండా, నీవు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని గొప్ప చేస్తున్నావు కనుక రాబోయే దినంలో భయంకరమైన నష్టాన్ని నువ్వు చూడబోతున్నావు అని ఏలికి చెప్తూ చదవబడిన మొదటి వాక్యంలో మీరు చూస్తే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ సంఘంలో ఉన్న మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతున్న మాట, నేను ఆయన్ని ఘనపరిచే వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. చెప్పండి. ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ తీర్మానం ఏంటని ప్రభు అడుగుతున్నాడు. నన్ను ఘనపరిచే వారిగా మీరు ఉంటారా, నన్ను తృణీకరించే వారిగా మీరు ఉంటారా? దేవుని మందిరం కంటే మీ కుటుంబంలో ఎక్కువని దేవుని మందిరానికి ఆదివారం ఆరాధనకు రాకుండా ఇంటి దగ్గరే కూర్చుంటారా? పిడుగులు పడ్డా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా, ఏది ఏమైనా నా దేవుడిని ఘనపరచకుండా నేను ఉండను అనే ఆలోచనతో మీరు ఉంటారా? ఈ రోజు ప్రభు మనందరినీ ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఘనపరిచే ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున మీరు మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ప్రభువుని ఘనపరిచే వారిగా మీరు ఉండాలని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఆమె నేను మిమ్మల్ని ఘనపరిచే వారిగా ఉంటాము అని ఒక తీర్మానం చేయగలిగితే ఇక మీద ఆశీర్వాదాలన్నీ మీరే చెప్పబడి దేవుడు మనల్ని అడిగేది ఉండే రెండు విషయాలు. నన్ను ప్రేమించండి, నన్ను కనపరచండి, మీ పొరుగు వాడిని ప్రేమించండి. రెండు ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్ని చదవాల్సిన అవసరం లేదు. 10 ఆజ్ఞలు యేసు ప్రభువు 2 ఆజ్ఞలుగా మార్చి నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆరాధించమని చెప్పాడు. మరి దేన్ని ఆరాధించొద్దు, మరి ఏ విగ్రహానికి నమస్కారం చేయొద్దు. నాకంటే కూడా నీ పిల్లలు కానీ నీ భార్యని కానీ ఎవరిని కూడా నాకంటే నువ్వు ఎక్కువగా ప్రేమించొద్దు. భార్యను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, కానీ దేవుడి కంటే, దేవుడి మందిరం కంటే కాదు. మత్తయి సువార్త 10:37 రాస్తుంది, నాకంటే నీ దేవుని ప్రేమించిన, నీ మనవడిని ప్రేమించిన, మనవరాన్ని ప్రేమించిన, భర్తని ప్రేమించిన, భార్యను ప్రేమించిన, ఎవరి కొరకు ఆదివారం దేవుని మందిరంలో ఆరాధించకుండా నువ్వు ఆగిపోయినా నువ్వు నన్ను ప్రేమించే దాని కాదు, ప్రేమించేవాడు కాదని ప్రభు యేసుక్రీస్తు స్పష్టంగా చెబుతున్నాడు. ప్రభు యేసుక్రీస్తు నమ్ముకున్న స్టెఫెను ఒక దైవ సేవకుడిని రాళ్ళతో కొట్టి చంపుతుంటే పగలబడి తగ్గిన వ్యక్తి సౌలు అనే ఒక దుర్మార్గుడు స్టెఫెను రాళ్ళతో కొట్టబడి చంపబడుతుంటే చూసి పగలబడి తగ్గిన వ్యక్తి. దేవుని బిడ్డలారా,
క్రైస్తవులు హింసించాలని శాసనాన్ని తీసుకొని వెళ్తున్నాడు. క్రైస్తవులు హింసించాలని శాసనాన్ని తీసుకొని వెళ్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో వెలుగైన యేసుక్రీస్తు అతను దర్శించగా నేలను పడిపోయాడు, గుడ్డివాడు అయిపోయాడు. నీవెవరు ప్రభు అని అడిగితే నీవు హింసిస్తున్న యేసు అని చెప్పాడు. ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు సౌలుని దుర్మార్గుడిని దర్శించాడో ఆ రోజు అతని కళ్ళు కారిపోయాయి, హృదయంలో చెడంతా బయటికి వెళ్ళిపోయింది. అపోస్తలుల కార్యాలు 9:20లో యేసే క్రీస్తుని ప్రకటించడం ప్రారంభించాడు. దుర్మార్గుడిని మార్చగలిగిన వాడు మీరు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజు మీ జీవితాలను ఒకసారి గమనిస్తే ఒకప్పుడు మీరు నేను ఏమిటో భయంకరమైన పాపములలో జీవించిన వ్యక్తిని, శిలాత్మకమైన సాంప్రదాయ కుటుంబంలో విగ్రహాలను చేసి బ్రతికిన వ్యక్తిని, కట్టుకున్న భార్యను హింసించిన వ్యక్తిని, బిడ్డల్ని హింసించిన వ్యక్తిని, తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వ్యక్తిని, ఇలాంటి వాడు బ్రతకడం అనవసరం అనుకుంటున్నారు. నా ఇంటి వాడు విలువలేని జీవితమైంది నాడు, చదువుకున్నాను, ₹1000 ఉద్యోగం చేస్తున్నాను, కానీ విలువ ఏమాత్రం లేదు. కులపరంగా విలువ ఉండొచ్చు ఊళ్ళో, కానీ నా బంధువుల మధ్యలో, నా తల్లిదండ్రుల మధ్యలో విలువ లేని బతుకుతున్నాను. ఏం చేయాలి అర్థం కావట్లేదు. పాపం చేయకుండా ఉండలేదు. పవిత్రంగా బతకడం చేత కాదు. నా భార్య నా కర్మాన్ని ఏడుస్తుంది. నా పిల్లలు నన్ను చూసి భయపడే పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉన్న నా జీవితాన్ని ఇక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న నా జీవితంలో ఒకరోజు సజీవమైన దేవుడు ఎవరైనా ఉంటే నాకు సహాయం చేయవచ్చు కదా. నేను పూజించిన విగ్రహాలు నాకు సహాయం చేయలేదు, నేను పట్టుకొని తిరిగి ఎదగైనా నాకు సహాయం చేయలేదు. అసలు దేవుడైన వాడుంటే నిజ దేవుడికి నాకు సహాయం చేయొచ్చు కదా అని ఎలుగెత్తి ఏడ్చాను, కేకలు వేస్తున్నాను. ఇక బ్రతకడం అవసరం అనుకున్న రోజుల్లో నేను ఉన్నాను. ఆ పాపము గోతులో పడి కుంగిపోయి ఏడుస్తుంటే నేను ద్వేషించిన, నేను దూషించిన, నేను అవమానించినా కూడా, నేను పలానా కులదేవుడని అన్నా కూడా, ఏ దేవుడు కన్నాన్ని పరిమాణం చించి కాల్ చేశాను ఆ దేవుడు నా దగ్గర స్వయంగా వచ్చి నేను పాపం నుంచి విడిపించగలిగిన వాడిని నేను నీ కొరకు అపూర్ణమైన రక్తాన్ని చెల్లించాను. కులం మార్చను, మతం మార్చను, నీ జీవితాన్ని మారుస్తాను. నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి చేరుస్తాను. నేను సజీవుడైన యేసుక్రీస్తుని నాతో చెప్పినప్పుడు నాకు వాగ్దానం చేసిన యేసుని నమ్మాను. ఆయన కులదేవుడు కాదని తెలుసుకున్నాను, మతదేవుడు కాదని తెలుసుకున్నాను, జీవితాన్ని మార్చగలిగిన దేవుడు తెలుసుకున్నాను. ఒకసారి ప్రభువును క్షమించమని అడిగాను. ఎప్పుడైతే నన్ను క్షమించమని అడిగానో ఆ బాబు గుండెల నుంచి నన్ను పైకి లాగి తన శిలవలతో నన్ను కడిగి శుద్ధి చేసి చెడు వాసన కొడుతున్న నన్ను పరిమళ వాసనగా మార్చాడు. సువాసనగా మార్చాడు. ఏ యేసునైతే దూషించానో ఆ యేసును ప్రకటిస్తున్నాను. ఏ గ్రంథాలైతే చించివేశానో, ఏ గ్రంథాలైతే తగలబెట్టానో ఆ గ్రంథాన్ని చేత పట్టుకుని దేశమంతా తిరుగుతున్నాను. మీరు నమ్ముకున్న దేవుడు సజీవుడు, విలువ లేదు, నాకు విలువనిచ్చిన వాడు. చదువుకున్నాను, నా చదువు విలువ ₹1000 జీతం నాకు విలువ. నేను ద్వేషించిన యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో ఆయన కులదేవుడు కాదు, మతదేవుడు కాదని తెలుసుకున్నాను. అప్పటిదాకా కులదేవుడు ఆయన దూషించిన నేను చెడుతనంలో ఉన్న వ్యక్తిని మార్చగలిగిన వాడు, సమాధానం లేని వ్యక్తిని సమాధానం ఇవ్వగలిగిన వాడు, నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి చేర్చగలిగిన వాడు యేసుని నేను నమ్మాను.
కల్వారి శిలువలో చిందించిన అమూల్యమైన రక్తం సులభమైన సొగసైన దేవుడిగా మారాడు. 10,000 మంది సుందరుడు వికారిగా మార్చబడ్డాడు. వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు. వదకు సిద్ధపడిన గొర్రెల వల్ల మౌనంగా ఉండిపోయాడు. ఉమ్ము వేయించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, వీపు సాయుగా తెచ్చుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, గడ్డము రాజించుకున్నాడు, వస్త్రాలు వేలం పాట వేసే స్థాయికి దిగజాడు. సృష్టికర్త ప్రభువా, ఎందుకు నీకు ఈ కర్మ, ఎందుకు నీకు ఈ హింసలు అని అడిగితే అంటాడు, నీలాంటి దుర్మార్గుడిని మార్చడం కోసం ఇన్ని హింసలు నేను పడుతున్నాను అన్నాడు. వచ్చి కత్తిరించి వాడి ఎదుట గొర్రె పిల్లవలే మౌనంగా ఉండిపోయాడు. అన్యాయమైన తీర్పు పొందాడు. దుర్మార్గుడైన సౌలు పౌలుగా మార్చబడి అంటాడు. ఫిలిప్పీ 1:21 వాక్యంలో అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మాకు లేదు లాభం అంటాడు. ఎంతగా ఒక వ్యక్తి మార్పు చేయడం తెలిసండి. రక్తంతో కడగబడిన ఒక వ్యక్తి నాకు మరణమైన జీవమైన నా కొడుకే, నా ప్రభు కోసం, నా ప్రభుని కనపరచడం కోసం నేను జీవిస్తానని ప్రకటించాడు. మంచి పోరాటం పోరాడే జీవితకాలం అంతా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ ప్రభుని అవమానపరచడం, రక్షింపబడి మళ్ళీ వెనక్కి మళ్ళీ వచ్చి చేయగా ఒక్కసారి రక్షింపబడ్డాక మరణం వరకు రక్షణ కొనసాగించుకుంటూ వచ్చాడు. చివరికి నేను నమ్మాలతో కోస్తామంటే కూడా నా ప్రభు కొరకు చావడానికి సిద్ధమని మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు కనిపించాను. ఇదిగో నా కొరకు నీకు చూస్తుంది, చంపుకుంటానా చంపుకుంటున్నా చంపుకుంటే చంపండి. నా ప్రభు నా కోసం చేసిన త్యాగాన్ని నేను మర్చిపోలేదు. దుర్మార్గుడైన నన్ను సన్మార్గుడిగా మార్చాడు. నీతి లేని నన్ను నీతిమంతుడిగా చేశాడు. నరకానికి వెళ్ళాల్సిన నన్ను 1000 సంవత్సరాలు దేవుడితో ఉండే స్వర్గానికి చేరుస్తున్నాడు. నా దేవుడి కంటే నాకు విలువైన దేవుంది. నాకు గొప్ప రక్షణ ఇచ్చాడు నా ప్రభు. అపరాధంలో చేయడం, పాపము చేసే నాకు ఉచితంగా గొప్ప రక్షణ అనే బహుమానాన్ని ఇచ్చాడు నాకు. ఆ బహుమానం నా హృదయంలో ఉంది. నా ప్రభుని ఘనపరచుకుంటా నేను బ్రతుకులేని దేవుడి స్తోత్రం కలుగుతున్నాను. ఈ మధ్యాహ్న కాలసంలో నీ తీర్మానం ఏంటో, నీ కులాన్ని బట్టి నువ్వు వేసుకోవడం నేను రక్షించలా, నీ చదువును బట్టి మొత్తాన్ని బట్టి వేసుకోవడం రక్షించలా. ప్రభు నేను పాపని నన్ను క్షమించమంటే నిన్ను నన్ను నా ప్రభు నీతిమంతులుగా చేశాడు. ఈ రోజున మీరు ఎవరు చేశారు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలైన మనం దేవుని బిడ్డలుగా బ్రతకాలి. దేవుని బిడ్డలుగా బ్రతికే మార్గం ఒకటే. 1 కొరింథీయులు 10:31 రాస్తుంది, మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా ప్రభు నామాన్ని కనపరిచే వ్యక్తిగా బ్రతకండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, మీరు అడుగు వేసినా, మీరు ఎవరితో మాట్లాడినా, మీరు భోజనం చేసినా, ఎవరింటికి వెళ్ళినా, మీరు ఉద్యోగంలో ఉన్నా, కూలి పనులు ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, సేవలో ఉన్నా, మీరు ఏది చేసినా యేసు నామానికి ఘనత వచ్చే వ్యక్తిగా చేయండి. పిల్లల కన్నా సంసారం చేసినా యేసు నామానికి అవమానం వచ్చే పని చేయొద్దని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ప్రభువుని ఘనపరిచే పరిచయం చేయగలిగితే కొన్ని కష్టాలు ఎదురైనా కూడా ఆశీర్వాదాలు మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. నా బాధలు నాకుంటే, మీ బాధలు మీకుంటే, నాకు ఒక్కటే నమ్మకం తెలుసా? ఇప్పుడు ఈ 13:5 రాస్తుంది, నజరేయుడు చేసి నాకు తోడుండగా
నరమాత్రుడు నువ్వు ఏమి చేయలేడు. దేవుడు సోదరులు నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కనుక నాకు ఎవరైనా కీడు చేయాలనుకున్నా అది నాకు మేలే జరుగుతుంది, కానీ కీడు తనకు మీకు ఎవరైనా కీడు చేయాలనుకున్నా దేవుడు దాన్ని మీకు మేలుగా భావిస్తాడు. కారణం మీరు దేవుడిని ప్రేమించే వాళ్ళకి. అదే ఉపయోగించాల్సింది తన ఒక్కగానొక్క కుమారుడిని మీ కొరకు నా కొరకు బలిగా అర్పించిన దేవుడు. మనం నరకానికి వెళ్తే ఆయనకి ఎందుకండి? మనం ఎక్కడికి పోతే ఆయనకి ఎందుకు? కారణం ఆయన కోరికగా మనల్ని చేశాడు కనుక మన మీద అంతటి బాధ్యత దేవుడికి. మనం ఆయన కోరిక చేయకుండా ఆయన బాధపడేవాడు కాదు. నేను ఎలా ఉంటానో చూసుకున్నామని మొదట మానవుని మట్టితో చేసి ఊపిరి ఊదాడు. ఆదాము చూసి దేవుడు సంతోషపడ్డాడు. ఆహా, నేను ఆత్మస్వరూపుడు కదా, నాకు వాయువు ఉంటే నేను ఎలా అందంగా ఉంటానని ఊహించాడు. ఒక్కడే ఉన్నాడు కదా దళితుడని ఒక ఎముక తీసి భార్య కూడా చేశాడు. ఇద్దరు కలిసి ఏం చేశారు తెలుసా? సృష్టికర్త అయిన దేవుడికి గుండెలు పెట్టండి. సృష్టించిన దేవుడినే మర్చిపోయి సైతాన్ అనే వాడి మాట విని సృష్టికర్త అయిన దేవుడి గుండెలు పెట్టి ఎగురుతాడు. అయినా దేవుడు పాల్గొంచుకోలేదు. కారణం ఆయన మన కన్న ఇప్పటికి మీరు నేను రక్షణ పొంది ఎన్నిసార్లు వేసుకుంటాము, మరలా సంతృప్తి వచ్చాము. మన చెడ్డ మాటల ద్వారా, మన చెడు ప్రవర్తన ద్వారా, మన నడక ద్వారా, మన మాట ద్వారా నీ భార్యను హింసించి, నీ భర్తను హింసించి, నీ పిల్లలను హింసించి ఎన్నిసార్లు చేసుకుంటూ నమ్మకం ఎదుర్కొంటేనేమో నువ్వు మాట్లాడే కొన్ని చెడు మాటలు వేసుకుని పుచ్చుకుంటాను ముళ్ళలాగా. ఆయన తలలో ముళ్ళకి అలా పుచ్చుకుంటాడు. నీ భార్యను కొట్టినప్పుడల్లా ఆయన ముళ్ళకి ఇంకా తిరుగుతుంది. నీ భర్తను తిట్టినప్పుడల్లా ఆయన నీకు సాటుగా ఇంకా తినబడుతుంది. ఆయన గాయాలు వేస్తున్నాం మనం. నువ్వు పని చేసే స్థలంలో నమ్మకంగా పని చేయకపోతే ఆయన దుఃఖపడతాడు. ఆయన మందిరానికి నువ్వు రాకపోతే ఆయన ఏడుస్తాడు. ఇప్పుడు వరకు ఎన్నిసార్లు ఏడిపించావు? ఇప్పుడు వరకు ఎన్నిసార్లు డబ్బులు మాకు పెట్టావు? ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆయన గాయాలను నీరు పెట్టి చూసావు? తోమ అంటాడు, ఆయన గాయాలను నీరు పెట్టి చూస్తే కదా నమ్ముతాను అంటాడు. నువ్వు కూడా అలాంటి ఆలోచన ఉన్నావేమో, అందుకే ఆశీర్వాదాలు దిగి రాగలేదేమో. ఈ రాత్రి డబ్బుపడుతున్నాడు, ఈ మధ్యాహ్నం డబ్బుపడుతున్నాడు, ఈ ఆరాధన డబ్బు మాట్లాడుతున్నాడు. నేను మీకు ఇచ్చిన గొప్ప రక్షణ కాపాడుకోండి. నా గాయాలను మళ్ళా రేపకండి, నా వీపుని సాధ్యత గుర్తించకండి, నేను చెల్లించిన రక్తాన్ని పొక్కకండి. మీరు ఏది చేసినా నా ఘనత నిమిత్తం చేయండి, నా నామాన్ని మీరు అవమానపరచొద్దని ప్రభు మనం బతిలాడుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతుంది. యోసేపు ఆయన ప్రేమించాడు. దేవాలయ దేవుడు కోర్టులో ఏమంటాడు? అన్నదమ్ముల చేత చెరసాలలో ఏమంటాడు? కోర్టుతో పాలించేత. ఏ రోజు కూడా దేవుడిని దూషించలేదండి. దేవుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏంటంటే పిచ్చోగాడు, అన్నదమ్ములు గోరుగా వేశారు, అయినా దేవుడు తిట్ల. కోర్టుతో పాలి వేసి అన్యాయంగా, అయినా దేవుడు తిట్ల. ఏంటిగా నీకు ఇంత సాధన చేశాడు? నేను నా దేవుడిని ప్రేమిస్తున్నాను కనుక ఏ రోజుకైనా నాకు మేలు జరుగుతుంది. యోసేపు యొక్క నమ్మకం ఒక రోజున కార్యమైంది. ఐగుప్తు దేశపు రాజు యోసేపు నుంచి నీ జ్ఞానాన్ని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. దేవుడు నీకు తోడుగా ఉందని అర్థమైంది. ఇదిగో నా తర్వాత సింహాసనం నీకే దేవుడికి స్తోత్రం కలుగుతాను. వాడు చెరసాలలో వాడు
సింహాసనానికి నా దేవుడు చేర్చడానికి. హల్లెలూయా. దేవుడిని ప్రేమించే బిడ్డ కనుక ప్రియమైన దేవుని బిడ్డ కుటుంబంతో కోరుకుంటున్నాడు, ఈరుకుంటున్నాడు. భార్య ఉంది దేవుడిని దూషించి మరణం కామంటుంది. పిచ్చిదా, డబ్బు బాగా ఉన్నప్పుడు దేవుడిని కనపరిచేది కదనే, డబ్బు పోయినంత మాత్రమే దేవుడిని తిట్టమంటావా అంటున్నాడు. నాకు డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆస్తున్నా ఆస్తి లేకపోయినా, నా పిల్లలు చదివినా చదవకపోయినా, నా సృష్టికర్త దేవుడిని నేను ఆనందిస్తున్నాను. నా దేవుడిని విడిచిపెట్టిన ఒకే ఒక తీర్మానం యోగు. యోగుకి ఎంత నమ్మకమైన దేవుడి మీద, అంత భయంకరమైన వ్యాధులే కూడా యోగంగా 19 అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు నన్ను విడిచిపెట్టడు. దేవుని స్వాతంత్రం కలుగుతుంది కాక. ఎవరు వాక్యం వింటున్నారో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పటికీ సజీవుడు సజీవుడు సజీవుడు. పొరపాటు కూడా మిమ్మల్ని విడిచిపెట్టడు, పొరపాటు కూడా మిమ్మల్ని విడిచిపెట్టడు, పొరపాటు కూడా మిమ్మల్ని అన్యాయం చేయడు. ఆయన కనపరచండి, ఆయన ప్రేమించండి. ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఐ లవ్ యూ చెప్పి సరిపోతా అని మీరు నన్ను అడుగుతారేమో. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 20వ వాక్యం చెప్పిన తర్వాత చదువుకోండి. నన్ను ప్రేమించేవాడు ఎవరు యేసుప్రభు చెప్తున్నట్టు స్వయంగా నా ఆజ్ఞలు కలుగుకునేవాడు నన్ను ప్రేమించుకోండి. బైబిల్లో ఏం చెబుతుందో ఆ ప్రకారం జీవించేవాడు దేవుడిని ప్రేమించేవాడు. బైబిల్ ఏం చెబుతుందండి? పిల్లలకి తల్లిదండ్రులను సన్మానించమని చెబుతుంది. బైబిల్ ఏం చెబుతుందండి? భార్య భర్తలు జాగ్రత్తగా కాపాడు చేసుకోమని చెబుతుంది. బైబిల్ ఏం చెబుతుందండి? నువ్వు ఉద్యోగంలో నమ్మకంగా ఉండమని చెబుతుంది. బైబిల్ ఏం చెబుతుందండి? ఎవరినైనా క్షమించమని చెబుతుంది. ఈ పొరుగు వాటిని ప్రేమించమని చెబుతుంది. బైబిల్ ఏం చెబుతుందండి? నా మందిరానికి సమయానికి వచ్చి నన్ను ఆరాధించమని చెప్పడం. ధ్యానించమంటుంది బైబిల్. దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తే ఆకు వాడిక తన కాలమందు భావించు చెట్టు వరకు ఉంచుతాను, నువ్వు చేసేదంతా సఫలం చేస్తానంటుంది బైబిల్. వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదవండి, దైవజనులను ప్రేమించండి, మందిరాన్ని ప్రేమించండి, మీకు విశ్వాసం కలుగుతుందని బైబిల్ చెప్తుందండి. బైబిల్ ఎవరిని నాశనం కామని చెప్పదు. బైబిల్ ఏ కుటుంబాన్ని నాశనం చేసుకోమని చెప్పదు. బైబిల్ దేవుడు మన కుటుంబాలు సమాధానంగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన అదే కోరుకునేదండి. మీరు సంతోషంగా ఉండమని కావాలి, మీరు ఆరోగ్యంగా ఉండమని కావాలి. ఆయన పుణ్య దెబ్బల్లో మీకు స్వస్థత ఉందని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యోహాను 14:13 అన్నాడు, నా నామమున మీరు ఏదైనా నేను చేస్తా, నాకు మరొక ఉత్తరం ఇస్తా. ఎవరు ఉత్తరం ఇస్తాడు? ఎవరు ప్రార్థన ఇస్తాడు? రక్షణ పొంది కూడా పాపం చేస్తుంటే నీ ప్రార్థన ఆలకిస్తాడా? రక్షణ పొంది కూడా దేవుడి మందిరాన్ని ఎక్కువ తిరుగుతుంటే నీ ప్రార్థన ఆలకిస్తాడా? రక్షణ పొంది కూడా బయట చదవకుండా తలకింద పెట్టుకొని పడుకుంటే నీ ప్రార్థన ఆలకిస్తాడా? రక్షణ పొంది కూడా ఏదో పడుకునేటప్పుడు నన్ను కాపాడు, మా పిల్లలను కాపాడని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? నా ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనలు కన్నా 18 రాయబడింది, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన దేవుడు నా మనం విడని. ఈ రోజు నాకు తీర్మానం చేయండి, నేను దేవుడిని ప్రేమించేవాడిగా, దేవుడిని ప్రేమించేదానిగా ఉంటాను ప్రభు, దేవుడిని ఘనపరిచే వ్యక్తిగా నేను ఉంటాను. ఈ వాక్యానుసారంగా నేను జీవిస్తాను ప్రభు. నేను పొరపాటు కూడా అవమానపరచను ప్రభు. నన్ను ఆశీర్వదించండి, నా పిల్లల్ని ఆశీర్వదించండి. ఈ రోజున నా జీవితంలో ఆశీర్వాదం లేదంటే కారణం నీవే గొప్ప. నువ్వు ఎప్పుడు అన్యాయం చేయబోయా. యెషయా 66:2 రాయబడింది, ఎవరు దీనుడై విరిగి కలిగిన హృదయం గలవాడై దేవుని మాట వింటాడో దేవుని కనులక అతని మీద నిల్చుంటాడంట.
ఈ రోజున మీరు తీర్మానం చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, నా శ్వాస పోయే వరకు నా ప్రభువు నేను విడిచిపెట్టను, దేవుని గ్రంథాన్ని విడిచిపెట్టను, పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టను. ఎవరి కోసమో దేవుడిని పొరపాటు తోలుతాను, దేవుడి వాక్యాన్ని ప్రేమిస్తాను, దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తాను. ఈ జీవం ఉన్నంత వరకు నా ప్రభుత్వనే బతుకుతానని తీర్మానం చేయండి. దేవుడి కథలు ఆకాశం నుంచి చూస్తున్న దేవుడి కథలు మీకేమి ప్రయోజనం లేదండి. దేవుడు కనుక మిమ్మల్ని చూస్తే ఆశీర్వాదం అండి. అన్నతో అంటాడు భర్త, నేను 10 మంది కొడుకుంటే సమానం కాదా అంటున్నాడు. పిల్లలు లేదా పిల్లలు పదేళ్ళైపోయింది, దిగులు పడతా ఉంది. సడన్ గా భార్య ఇంటికి ఎవరేమంటే నా భార్య అంటున్నాడు, ఎన్నో భార్య రెండో భార్య అంటున్నాడు. ఈ పిచ్చింది నా భర్త చాలా మంచోడు, చాలా నీతిపరుడు, తప్పుడు పనులు చేయడానికి ఉంది. అందుకని ఎప్పుడు ఆ చుట్టంతా భర్త మీద నిలిపించండి. వాడు కూడా దుర్మార్గం చేస్తానే వారినే ప్రేమించినట్టు నటిస్తున్నాడు. వాడు చూపు ఎక్కడ తప్పుకోట్లా, రాత్రిపూట ఎక్కడ చేసేస్తున్నాడు. కానీ వారిని విపరీతంగా ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు. నువ్వు లేకుండా నేనేదో చెప్తున్నాడు. పిచ్చి మోసపోయింది. ఎంతకాలం కాకపోతే పాపం ఒక ఆమె తీసుకొచ్చి అది చేసుకున్నాకే నీకు పిల్లలు లేరని, పిల్లలు లేకపోతే అవమానంగా అంటున్నాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది, నా భర్త చూపులు కాదు నా మీద ఉండాల్సింది, ఇశ్రాయేలు దేవుని కన్నులు నా మీద ఉంటే నా ఆశీర్వాదాలను నమ్మిన ఇశ్రాయేలు దేవుని కన్నులు తన మీద ఉండాలంటే యెహోవా మందిరానికి పరిగెత్తుకొని వెళ్ళాలని నిర్ణయించింది. యెహోవా మందిరానికి పరిగెత్తుకొని వచ్చింది. 1వ అధ్యాయం మొదటి సందేశం 10వ వాక్యంలో బహు దుఃఖాలు ఏడ్చింది. అయ్యా మోసపోయాను, ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడ్డాను. నా అమ్మే నా సర్వస్వం అనుకున్నా, నా భర్తే నా సర్వస్వం అనుకున్నా, నా పిల్లలే నా సర్వస్వం అనుకున్నా. ఎన్ని ఆదివారాలను మరణానికి కొట్టారు తక్కువ, ఎంత శిక్ష నాకు పడింది. అయ్యా నన్ను క్షమించు. నీ మందిరాన్ని ప్రేమించిన వ్యక్తిని కాదు నాయన, మందిరానికి వచ్చి కూడా చూపులు కలిసిన సుఖంగా ఆ చర్చిలో మగవాడిని ఆడవాడిని కూర్చుంటారు. ఆ భక్తులే చూస్తుంటుంది మందిరానికి వచ్చి కూడా వాడు ఆడనే చూస్తుంటాడు నటించడం కోసం. ఆ చూపులో కూడా మోసమే. 10 సంవత్సరాలు మోసం చేసేటండి. బయటపడిపోయింది. ఆ ఆలోచన చేసింది, ఏ మనుషులు కన్నులు నా మీద ఉన్నా నాకు ప్రయోజనం లేదు, ఇశ్రాయేలు దేవుని కన్నులు నా మీద ఉండాలని ఒక దుఃఖాకారంగా ఏడ్చింది. దేవుడి దగ్గర నుంచి వాగ్దానం పొందింది, ఎవరున్నా ఎవరైనా సజీవుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళింది, గర్భం ధరించింది, గొప్ప ప్రవర్తన గొప్ప భాగ్యమండి. ఈ రోజున దేవుని కన్నులు మీ మీద నిల్చుండాలి. రక్షణ పొందిన మీరు దేవుని కన్నులు మీ మీద ఆలోచించండి. దేవుని కన్నులు మీ మీద నిల్చుండాలి. దేవుని ఘనపరిచేవారుగా, దేవుని ప్రేమించేవారుగా, దేవుని కొరకు సమస్తాన్ని చేయగలిగేవారుగా, దేవుడి మందిరాన్ని, దేవుడి వాక్యాన్ని, దైవ సేవకుడిని ప్రేమించేవారుగా, దేవుడి సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉంటాలని తీర్మానం చేసుకోండి. గొప్ప ఆశీర్వాదం ప్రభు మీకు వచ్చినాడు. 2 వ్యక్తులు చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 6-7 వాక్యాన్ని చూస్తే అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆమె, ఒక స్త్రీ. ఆమె గురించి యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాయబడిన స్త్రీ, ఆమె పేరు మరియా. ఇక్కడ స్త్రీ అని రాయబడింది, స్త్రీ కూడా మరియా. అది ఒకటే సంభవం. 2 వ్యాఖ్యలు జరిగాయి. ప్రభు యేసు క్రీస్తు చివరి వారంలో బతుకున్న చివరి వారంగా
సిలువ పెడతాడు. చివరి వార్త జరిగిన కార్యాలు యోహాను సువార్తలో ఉన్నది, మత్తయి సువార్త 26లో ఉంది ఒకటే, లూకా సువార్త 7లో ఉన్నది. ఇక్కడ రాయబడిన మత్తయి సువార్తలో సీమోను అనే కుష్టు వ్యాధి ఇంట వేతనలో చేసుకున్నప్పుడు ఒక స్త్రీ అత్యమాంసం అక్కడ తీసుకొచ్చి ఏమంటే ఆయన అభిషేకించినట్టుగా చూడగలం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆయన పాదాన్ని కురిసిందని రాయబడింది. ఏమన్నా ఇక్కడ నెత్తిమీద పోసింది, ఇక్కడ పాదాలు వచ్చింది ఏంటంటే మీరేమి సందేహపడకండి. ఆమె అభిషేకించింది చూడండి, నెత్తి మీద పోసింది పాదాలతో కూర్చుంది అంతే తేడా. యోహాను కాళ్ళు పూసినట్టుగా రాశాడు, మత్తయి సువార్తలో తల మీద పోసినట్టుగా రాశాడు అంతే తేడా. దాని ఖరీదు ఎంత తెలిసండి 300 దేనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ రోజుల్లో కూలికి పోతే ఒక దేనాలు, 300 దేనాలు 300 రోజులు కూలి అంటే 10 నెలల కూలి, 10 నెలల కూలి. మరి ఆ స్త్రీ పేరు మరి కుష్ఠవ్యాధి కలిగిన సీమోను ఎవరైనా ప్రశ్న రావచ్చు మీకు. బైబిల్ పండితుల అభిప్రాయం ఆ కుష్ఠవ్యాధి కలిగిన సీమోను మరియ మాత లాజరు తండ్రి అయి ఉండవచ్చు అని నమ్మకం. ఆ తండ్రి అయి ఉండొచ్చు అని నమ్మకం. ఒకవేళ తండ్రి కాదు తెలియదు కానీ అయి ఉండొచ్చు అని నమ్మకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ ఎప్పుడు వేసినప్పుడు తన ఇంటికి వచ్చిన ఆయన వాక్యం పెట్టడానికి శ్రద్ధ చూపింది. ఆయన నోటి మాటలు చుంటి పేదదారుల కంటే దీనైనగా భావించి ఆయన మాటలు వింటూ ఇష్టపడేది. అంటే వాక్యం అంటే ఎంత శ్రద్ధ అంటే తన సహోదరి మాట సహాయం లేదు రమ్మని పిలిచిన నాకు ఈ పనులన్నిటికంటే నా ప్రభు మాటలు నాకు ఇష్టం అని అక్కతో ఎక్కించుకుంది. కానీ యేసు ప్రభు పాదాలు మాత్రం వదలలేదండి. మీరు మందిరానికి వచ్చేటప్పుడు మీరు ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, ఏ మందిరం అని మీరు తల్లి అనుకోండి, ఆశీర్వాదం కొద్ది పక్కయండి. తిట్టించుకొని మందిరానికి వచ్చేవాడు ధన్యులు. ఎవరిని లెక్క చేయకుండా మా దేవుడే నా సర్వస్వమైన దేవుడి మందిరం అడుగు పెట్టేవాడు ధన్యులు. ఏమైనా దేవుని పెట్టారా? అక్క అరుస్తున్నా ఈ మాత్రం లెక్క చేయలేదు. అక్క కూడా మంచిది పాపం, యేసు ప్రభువుకి అన్నం పెట్టడం కోసం కష్టపడుతుంది అంతే. ప్రభుని ఎంత ప్రేమించిందంటే ఒక పక్క మరణించిన తన తమ్ముడైన లాజరు నా ప్రభు లేపాడు. ఒకవేళ సీమోను అనే కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఆమె తండ్రి అయితే ఆయన స్వస్థపరిచాడు. యెరూషలేముకు వచ్చినప్పుడల్లా ఆ బేతనియ గ్రామాన్ని యెరూషలేము దగ్గర యెరూషలేముకు వచ్చినప్పుడల్లా అక్కడ ఉండడానికి ఆయన స్థలం దొరకదు. ఆయన ఒలివల కొండకి వెళ్ళాలి. దేవాలయంలో పడుకునే అవకాశం తక్కువ. ఆ పస్కా పండుగ రోజుల్లో 25 లక్షల మంది తగ్గుతారు యెరూషలేములో. ఈ బేతనీయులోని మరీ ఇల్లు ఆయన ప్రీతిగా ఉండి దేశంలో ఉండేవాడు. ప్రభువుని విపరీతంగా ప్రేమించిందంట. ఆ ఒక్కటి తెలుసు, నా ప్రభువుని కనపరిస్తే ఒక రోజు నన్ను ప్రభు కనపరుస్తారు. ఆ ప్రభువుని కనపరుస్తా వస్తుంది. ఒక రోజున మరణించిన తన తమ్ముడైన లాజరుని ప్రభువుని తన తండ్రిని కుష్ఠవ్యాధిని స్వస్థపరిచాడు. ఆమె హల్లెలూయా. సిలువ కట్టాడని ఎలా తెలుసుకుందో తల్లి. 3 గొప్ప దేవాలయాలు విలువైన అచ్చ చెట్టా మాంసం అక్కలు అది ఇండియాలో హిమాలయ పర్వతాలు దొరుకుతాడు, ఎక్కడ దొరకదండి. ఒక్కసారి వాటి చేస్తే అందులో దాచిపెట్టుకోవడం ఏమన్నా అలాగా అయిపోయింది. ఒక్కసారి బాటిల్ ఓపెన్ చేస్తే ఇవ్వగలరు. ఆమె యేసు ప్రభువుని ఎంత సంపూర్ణంగా ప్రేమించిందంటే 300 దేవాలయాలు అంటే 10 నెలలు పనిచేస్తే వచ్చే జీతం 10 నెలల జీవితాలు ఒక్కసారిగా ఆ బుద్ధి ఓపెన్ చేసిందండి. ప్రభు పాదాలు వస్తే కాళ్ళ దాకా అత్తర ప్రాణించి ఎందుకు ఇంత డబ్బు తేడా పెడుతున్నావు? పేదవాడు పిలిచి కదా, ఎందుకు వేస్ట్ చేసామన్నాను. ప్రభు అంటాడు, పేదలు ఎందుకు పిల్లలు ఉంటారు కదా, నేను ఎప్పుడు ఉన్నాను కదా, నేను నా భూస్థాపన నిమిత్తం నన్ను అభిషేకించింది. ఈమెకు నేను చాలా విలువైన వాడిని, నీకంటే కూడా తగ్గిపోతున్నారు. ఇదిగో నాకు సిలువకు అప్పగిస్తారు, మీరందరూ పారిపోబోతున్నారు.
ఎవరు పారిపోయినా ఎవరు పారిపోకపోయినా ఈ నా సహోదరి ధైర్యంగా 10 నెలల జీతాన్ని అభిషేకించడానికి వినియోగించింది. ఈమె నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. అక్కడ డబ్బు కోసం కాదు, అక్కడ యేసు ప్రభు మీద ఉన్న ఆమెకున్న ప్రేమ, ఆయన తన కొరకు రక్తం చెల్లించబోతున్నాడని ఎరిగిన, తన కొరకు సిలువలో ఎరిగింది. ఇప్పుడు మనకేంటో తెలుసా, ప్రభు యేసుక్రీస్తు సిలువలో ఆల్రెడీ బలైపోయాడు, రక్తం చెల్లించి మనం నీతిమంతులుగా చేశాడు. మనం ఆమె కంటే ప్రభుని ఇంకెంత కనపరచాలి, ఆమె కంటే ఇంకెంతగా ప్రభుని కనపరచాలి. మనం 10 నెలల జీతాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రభుని అభిషేకిస్తే ప్రభు అంటాడు, ఆమె చెప్పదు, నా సువార్త ప్రకటించినప్పుడల్లా ఈమె నామం ప్రశంసించబడుతుంది. ప్రతి చర్చిలో కూడా ఈ యొక్క అభిషేకించిన మరియని జ్ఞాపకం చేసుకోవాల్సిందే. మరి మిమ్మల్ని ప్రభు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాడా? ఆమె ప్రభు బడా నమ్మకమైన మంచి దాసురాలు అన్నాడు, ప్రశంసించాడు ప్రభు. ఈరోజు మనం కూడా ఆయన మెచ్చుకోకుంటాం తప్పదు. ప్రభు చెప్పాడు, ప్రతి చోట మీరు మెచ్చుకుంటారని. ఈరోజు రక్షింపబడిన మనం, విలువైన రక్తంతో కడగబడి విలువ పెట్టి కొనబడిన వారు, గొర్రెల రక్తం మేక రక్తాలను విమోచించారు. అమూల్యమైన యేసు రక్తం విమోచించింది. ఏ పాపం యేసుక్రీస్తు ముక్తగా మారాడు. 2 కొరింథీయుల 5 ప్రకారంగా అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మనల్ని, సాతాను కౌగిలిలో ఉన్న మనము రక్తాన్ని చిందించి ఆయన కౌగిలిలో తీసుకున్నాడు. నాకేంటి అనుకోవడం, ప్రభువాన్ని పిలిచాడండి, తన రక్తంతో పెట్టాడు. ఈరోజు మీరు సరైన వారికి నా పీకలు ఒకరోజు నా ప్రభు రాబోతున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసులా పిలిపించుకోవాలని ఆశ ఉంటుంది. ఆ మరీ విధంగా ప్రభుత్వం ప్రేమించిందో ధనాన్ని పెంచేపట్ల దేవుని పాదాన్ని దేవునికి ఇవ్వండి, దేవుని పాదాన్ని దిగబడి దరిద్రులు కాకండి, దేవుని పాదాన్ని దేవునికి ఇవ్వండి. మీరు ఆశీర్వదించబడి కొద్ది మరికొంతగా ఎక్కడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనీ విషయం కాదండి, ఆమె ప్రభు ఎంత ప్రేమించిందంటే ప్రభు ఆమె మెచ్చుకునే విధంగా ప్రేమించింది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో యూదా ఇస్కరియోతు అంటాడు, శిష్యులందరూ ఇస్కరియోతు అంటాడు, ఎందుకు తప్పు వేసేస్తున్నావు, పేదలు ఇవ్వచ్చు కదా. యోహాను భక్తుడు అంటున్నాడు, వాడు పేదల మీద దైవవి కాదు, వాడు దొంగ దోచుకునేవాడు. 300 జ్ఞానాలు ఆ కాలువలు పెట్టిన కొట్టేయాలని జ్ఞానం చేశాడు, వాడు దొంగ. యేసు ప్రభుతో 3 సంవత్సరాలు తిరిగాడు. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. ఆ 20వ అధ్యాయంలో ఆ సంఘటన తర్వాత నేను చూస్తే ఇస్కరియోతు అనేవాడు 30 వెండి నాణేలకు యేసుని నడిపదాలను అమ్మేశాడు. 30 వెండి నాణేలంటే 4 నెలల జీతం అంటే ఆ రోజుల్లో. 30 వెండి నాణేలంటే 4 నెలల జీతం. ఒకసారి గమనించండి, 10 నెలల జీతాన్ని ప్రభువు ప్రేమించి అభిషేకించింది అసలు. ప్రభుత్వ 3 సంవత్సరాలు తిరిగిన వాడు 4 నెలల జీతం వరకు ప్రభువుని అమ్మేశాడు. ఇప్పుడు మీరు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుని అవమానపరిచేవారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని కనపరిచేవారా? ఆ ప్రియ సహోదరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎంతగా కనపరిచిందంటే తన సర్వస్వాన్ని ప్రభు కనిపించింది. యేసుని తిరిగి అద్భుతాలు ఆశ్చర్యంగా చూసి ఆయన పెట్టిన రొట్టెలు తినవాడు 4 నెలల చేతి 30 వెండి నాణేల వరకు యేసుని అప్పగించుకొని ఏమన్నా బాధపడ్డా ఉరేసుకొని తలకిందులుగా పడికి దేవుడు బయటకు వచ్చింది. తిమోతి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయంలో రాసింది, ధనాపేక్ష సమస్త కీడుకు కొంత విశ్వాసం చెడిపోయి తమలో తమ దోచుకున్నారు. యేసుకొని తిరిగిరండి వాడు, కానీ వాడు ధనాపేక్ష చావడం. ఆమె ప్రభుని అభిషేకిస్తే అయిపోయాడు. ఆ డబ్బులు ఇచ్చుంటే
నేను కొంత దొంగిలించి కొంత పెరుగు ఖర్చు పెట్టేవాడిని అంటున్నాడు. ఒక దొంగ బుద్ధి వాళ్ళు చూడండి, 30 మిలియన్లతో కేసును అప్పగించాడు. ఏమైనా దేవుడు బిడ్డరా, ఏమన్నా బాగుపడ్డాడంటే బాగుపడ్డాడు. కానీ ఆ నా ప్రియ సహోదరు ఆమె ఎంత ఇచ్చిందని కాదు. మార్క్సువార్త 14:44 చూస్తే ఆ విధవరాలు 2 కాసులు ఇచ్చింది, తన జీవమంతా వేసింది. ప్రభు ఆమె మెచ్చుకున్నాడు. మనకి ఇచ్చే డబ్బు కాదు ప్రభు మెచ్చుకునేది, మన హృదయం. ఏ హృదయం చేస్తున్నాం, ఏ హృదయంలో దేవుడి మందిరంలో కార్యం చేస్తున్నాం, ఏ హృదయంలో కవితలను ప్రేమిస్తున్నాం, ఏ హృదయంలో దేవుడి మందిరాన్ని ప్రేమిస్తున్నాం. సర్వశక్తులైన దేవుడు నాకు చేసిన మేలు కంటే నాకు ఇంకేమి ఎక్కువ అక్కర్లేదు. నా జీవితకాలం అంతా నా దేవుడి మందిరంలో నివాసం చేస్తాను. మనిషి కుమారుడు తల దాచుకున్నట్టు చోటు లేకుండా బతికాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు విలువైన రక్తాన్ని చిందించి సిలువలో యేసుక్రీస్తు మీ కళ్ళ ముందు నిలబెట్టాడు. కుటుంబాన్ని యేసుక్రీస్తు మీ కనబడుతుంటే ఇస్కరియోతు యూదాని ఆయన నామాన్ని అవమానపరుస్తారా? ఆ మరియ బలి ఆయన నామాన్ని కనపరుస్తారా? ఆయన నామాన్ని మీరు కనపరచగలిగితే ఆశీర్వాదాలు మీ ముందు దారిలో మీ ముందు నడవబోతుంది. ఆశీర్వాదాలు మీ కొరకు ఆ ప్రభు సిద్ధపరుచున్నాడు. నన్ను కనపరచుకోవాలని నేను కనపరుస్తానన్నాడు. మీ హృదయంలో ఏ ఆలోచనలో ప్రభుత్వాన్ని నేను కనపరుస్తాను, నా పక్షంగా సహాయం చేయండి. నీ గిడ్డ నీటి పొడికి పొలబోతుంది, కృపాక్షేమానికి వెంట నడవబోతుంది. శత్రువు యొక్క భోజనం సిద్ధపరచబోతున్నాడు. పచ్చిక గల చోట నుండి పరట చేయబోతున్నాడు. గాఢాంధకారం లోయలను సంచరించిన ఏ అపాయం రాకుండా దేవుడు చేయబోతున్నాడు. విజయం నీది, ఆశీర్వాదం నీది. ఆయన కనపరచగలిగింది, ఆమె ప్రశంసించబడింది. వీడు దుర్మార్గుడు ఎప్పుడు చెప్పుకున్నా ఇశ్రాయేలు వేసినాడు, కొత్త పని చచ్చిపోయేది అందరూ చెప్పుకుంటాం కదండి. ఆమె చేసింది ఏంటి? ఆయన కనపరిచింది, ప్రేమించింది, ఆయన మాట ప్రకారం జీవించింది. వీడు చేశాడు, ఆయన మాట ప్రకారం జీవించకుండా దేవుడు నమ్ముకొని కూడా దొంగలాగే పట్టాడు. దేవుడిని నమ్ముకున్న నీవు ఇశ్రాయేలు కావాలి ఉన్నావా? అభిషేకించిన మరియ ఉన్నావా?